నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వేరే ప్రోగ్రామ్కి పెళ్లి ప్రోగ్రామ్కి వెళ్ళారు, రాంబాబు గారిని మర్చిపోయారు అని అంటున్నారు. దాని గురించి మీరేం చెబుతారు? యాక్చువల్గా ఏంటంటే 24 గంటల సినిమా చూపించారు. ఎలాగంటే గతంలో మనకు ఒకసారి గల్లా జయదేవ్ గారు ఈ టాపిక్ ఎందుకు వస్తుందంటే ముందుకి ఆయన అమర్ రాజా ఫ్యాక్టరీస్ ఉన్నాయని, అయితే ఏంటంటే దాన్ని తరిమి కొట్టేదాకంటే ఆ ఒక్క ఫ్యాక్టరీ మనకు తెలిసింది, కానీ చిన్న చేతిగా చాలా కంపెనీలు అలా మూసుకుని వెళ్ళిపోయారు. మన రాష్ట్రాన్ని వదిలేసి వేరే రాష్ట్రంలో పెట్టుకుంటే బెటరా, ఇక్కడ వీళ్ళు మనల్ని ఆగనివ్వరు, మనల్ని మొత్తం నాకేసేలాగున్నారన్న ఉద్దేశంతో ఏంటంటే వైసీపీ పార్టీ మీద అంటే ఇంకా అలగలేక అంటే ఒక ప్రభుత్వం మీద దాడి చేయలేరు కాబట్టి వాళ్ళే సైలెంట్గా రాష్ట్రాన్ని వదిలిపోయారు. దానివల్ల ఏంటంటే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ పోయింది. అదైనా వాళ్ళు ఆ విషయాన్ని కూడా పట్టించుకోలేదు. పోతున్నా సరే ఎవరన్నా ఒక ఫ్యాక్టరీ లేదా ఒక కంపెనీ పోయిందంటే చాలా శ్రద్ధ తీసుకుని ఇది అవుతారు. అటువంటిది ఏంటంటే వీళ్ళకి ఆ శ్రద్ధ కూడా లేదు. నాకు ఎంత ఇస్తావు, నాకు ఎంత ఇస్తే నువ్వు నాకు అంత ఇస్తే నేను నిన్ను పెట్టనేస్తానన్న వ్యూలో వీళ్ళ పరిపాలన అది సాగింది. ఆ విధంగానే విధ్వంసం చేశారు 5 సంవత్సరాల్లో. అదే సమయంలో గల్లా జయదేవ్ గారు వదిలేసి వెళ్ళిపోయిన ఏంటంటే ఆయన పార్టీని వెళ్ళా, కానీ ఎంతో అసంతృప్తితో ఆయన పార్టీని అదే ఫ్యాక్టరీని ఇక్కడ తీసేసి వేరే రాష్ట్రంలో పెట్టేయాలనుకోవడం అనేది ఎంత ఇబ్బందులకు గురైతేనో కానీ అంత నిర్ణయం తీసుకోరు ఆయన. అటువంటిది ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఏదో మాట్లాడుతూ చేస్తూ ఇప్పుడు ఆయన ఏదో కొన్ని గల్లా జయదేవ్ గారు అనుకుంటున్నారా, నేను అలా కాదు, నేను ఎలా చేయాలో నేను చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లేదా లోకేష్ గారు ఎంతో నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చే ఈ స్థితిలో నన్ను కూర్చోబెట్టారు. అందువల్ల ఏంటంటే వేరే వాళ్ళలాగా నేనేం పారిపోయి పక్కకి వెళ్ళిపోయే రకం కాదు. నేను ఎవరితో ఎలా ఉండాలో, ఎవరికి ఎలా సినిమా చూపించాలో నేను చూపిస్తాను, అప్పుడు మీకు అన్నీ తొందరగా తెలుస్తాయి అనేసి ఆయన చాలా స్ట్రాంగ్గానే ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు రాను రాను మరీ దారుణం అయిపోతుందండి. అంటే ఈ ఏదో చిన్న విషయాన్ని ఒక మొత్తం రాష్ట్రం అంతా తగలడిపోయినట్టుగా క్రియేట్ చేయటం, దాన్ని మళ్ళీ కులమతాలకు ఆపాదించడం, వర్గాలకు ఆపాదించడం, దానివల్ల ఏదో శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్నట్టుగా వాళ్ళు చెప్పుకోవటం అనేది చాలా దారుణం. అయితే ఏంటంటే అటువంటి ఏం జరగవండి. చూస్తారు సరైన టైంలో అందరూ పోయేటప్పటికి అందరూ మూసుకుని ఉంటారు. ఎందుకంటే ఇది కేంద్రం కూడా గమనిస్తుందన్న సంగతి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక ఇష్యూతో ఏదో వాళ్ళ వర్గాన్ని ఏదన్నా లేదా వాళ్ళ పార్టీలో లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను ఏదన్నా కాపుగాయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారేమో. ఆయన పోనీ అలాగైనా సరే ఒక సరైన రూట్లో సరైన మనుషులకు చేస్తుంటే బాగుండు. అదేంటంటే ఈయన చేసిన తప్పులు కూడా వెనక పెట్టుకుని ఈయన చేసిన తప్పులు కూడా ఎన్ని ఉన్నాయో రాష్ట్ర ప్రజలు చూశారు. ఇక రాష్ట్ర ప్రజలు కూడా లేదా మిగిలిన నాయకులకు కూడా అడ్డం తిరిగితే అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు లేదా లోకేష్ గారు కాదు, ఆ ముగ్గురు కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అడ్డం తిరిగి కేంద్ర నాయకులు కేంద్ర మంత్రులుగా చేసేవాళ్ళు కూడా అడ్డం తిరిగి వాళ్ళు ఏమన్నా పై లెవెల్లో ఫిర్యాదు ఇస్తే కనుక మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి మొత్తం అంటే తుడిచిపెట్టుకుపోయే పరిస్థితికి వస్తుంది. అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెచ్చుకోకుండా ఉంటే మంచిదని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా సరే అట్లాగే సార్, ఇప్పుడు చంద్రశేఖర్ గారు మిగతా వాళ్ళకు కూడా ఈ 24 సినిమా చూపించాలి అని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు. మరి మిగతా వాళ్ళకు కూడా ఆయన చూపించగలరంటారా? చూపించాలండి. అంటే సైలెంట్గా ఉన్నప్పుడు మనం చూపించడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఏమన్నా రోడ్డు మీదకి వచ్చి ఎక్స్ట్రాలు చేసినట్టుంటే కనుక, ఎక్స్ట్రాలు అంటే వాళ్ళు ఒక పార్టీ పరంగా ఒక సిద్ధాంతాల పరంగా విమర్శించొద్దని నేను అంటలే. అది కరెక్టే, వాళ్ళ దారి వాళ్ళ పార్టీ క్యాడర్ను వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి ఓకే, అది విమర్శించాలి, అది పార్టీ తీరు. వ్యక్తిగతంగా వెళ్ళిపోయి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటి వాళ్ళని దూషించడం, అతను కూడా వ్యక్తిగతంగా దూషించడం, వ్యక్తిగతంగా అంటే అతను పరిపాలన పరంగాను అతను పార్టీ పరంగాను విమర్శించు ఎవరైనా ఒప్పుకుంటారు. అంతేకాకుండా ఆడ అలా చేసాడు, ఆడు 3 పెళ్ళిళ్ళు, ఈడు 3 పెళ్ళిళ్ళు, ఇలా రకరకాలంటే ఇప్పుడు ఎవరో ఒప్పుకునే స్థితిలో లేరండి. అలాగే ఒక్కొక్కడు ఎలాగెలా పోతున్నారో లోపలికి మనందరికీ తెలుసు. అలాగేంటంటే వ్యక్తిగతంగా విమర్శించొద్దు. మీకు పార్టీ పరంగా మీరు ఒక నాయకుడిగా ఉన్నప్పుడు మీకంటూ కొంతమంది ఏదో చిల్లర నాయకులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా అదే బాటలో నడిచే విధంగా చెప్పమనండి. అంతేగాని ఏదో చిన్న మాట అంటేనే ఇలా చేసేస్తారా అలా చేసేస్తారంటే ఆ చిన్న మాట కాదు, ప్రజలందరూ చూశారన్న సంగతి మీరు తెలుసుకుని మాట్లాడితే చాలా బాగుండేది. అది కాకుండా ఏదో అతను ఏమనలేదు ఏమనకుండానే వీళ్ళందరూ మొత్తం పరిపాలన అంతా నిర్వీర్యం చేసేలాగా, ఆ నాయకుల్ని ఇబ్బంది పెట్టేలాగా, వాళ్ళ కుటుంబాలని నాశనం చేసేలాగా చూస్తున్నారని చెప్పడం అయితే అది కరెక్ట్ కాదు. మీరు పూర్తిగా విషయాలు తెలుసుకుని ఫీల్డ్కి వచ్చి మాట్లాడితే బాగుండేదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే పద్ధతి నిన్న మాట్లాడిన ప్రకారం పద్ధతి అన్నారు. మరి వాళ్ళేమో ఏదో పెళ్లి ప్రోగ్రామ్కి వెళ్ళారు, ఇదేనా పద్ధతి అని చాలా మంది సెటైర్లు వేస్తున్నారు. దాని గురించి మీరే ఉంటారు? ఆయన యాక్చువల్గా నేను అంబటి రాంబాబు గారిని ఏం పరామర్శించడానికి వచ్చేలా, అదేంటంటే ఆయన పార్టీ నాయకుడు ఏదో ఉన్నాడని, ఆయన ఈరోజు పెళ్లి కోసం రావాలి కాబట్టి వచ్చాడు.
దారిలో అట్లా అర్థమైందండి. అది మామూలే, అది ఎందుకంటే ఈ డ్రామాలన్నీ మనకు తెలియని కాదు, అందరూ ఎరగనే కాదు. అయితే ఏంటంటే ఇక్కడ అయితే ఏదో ఆ పార్టీ ఏదో మరి కరెక్ట్ ఇక్కడ అలాగనుకున్నాం. మీరు అన్నట్టే అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి